ఆమరణ నిరాహార దీక్ష కేసీఆర్ గారు కూర్చున్నారు. 11 రోజులు ఆమరణ నిరాహార దీక్షలో కూర్చొని తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి తెలంగాణ వాయిస్ గట్టిగా వినిపించిన సందర్భంలో డిసెంబర్ 9 రోజు తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటు చేస్తామని ఒక ప్రకటన రావడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున విజయ్ దివాస్గా జరుపుకుంటున్న సందర్భంలో తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా గౌరవనీయులు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని గట్టిగా నిలబడి తెలంగాణ సమాజాన్ని ఏకతాటి మీద నడిపించి ఈ తెలంగాణ రాష్ట్రం కళ నెరవేరేటట్టు చేసిన గౌరవనీయులు కేసీఆర్ గారికి ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా వారికి. ఎందుకంటే సూర్యచంద్రులు ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్రం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం పలికినంత కాలం, ఆ పేరు పలికినంత కాలం కేసీఆర్ గారి పేరు. ఈరోజు 29 నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 లేదు. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఉన్న ప్రక్రియ. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కేసీఆర్ గారు 14 సంవత్సరాల ఉద్యమంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా తెలంగాణ వాసుల వాయిస్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని వర్గాలను, సబ్బండ వర్గాలను ఏకం చేసి 60 సంవత్సరాల ఆకాంక్ష నెరవేర్చే దిశగా అడుగులు వేసిన సందర్భంలో ఈరోజు డిసెంబర్ 9 రోజు చిదంబరం గారు నైట్లో ఈ ప్రకటన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయబోతున్నామని చెప్తున్న సందర్భంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మరొకసారి సమాజం అంతా కూడా నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. 14 సంవత్సరాలు ఏ విధంగా కేసీఆర్ గారు ఉద్యమం చేశారు, ఏ విధంగా అన్ని పార్టీలను ఏకం చేశారు, ఏ విధంగా ఒక్కతాటి మీద తీసుకొచ్చి తెలంగాణ గొంతుకను గట్టిగా ఢిల్లీ లెవెల్లో వినిపించారనేది ఇప్పుడున్న యంగ్స్టర్స్కి అర్థం కాదు. బట్ ఖచ్చితంగా గుర్తు చేయాల్సిన సందర్భం ఉంది. ఆ రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ ఉంటే అన్ని పార్టీలు ఒకతాటి మీద తీసుకొచ్చి, అన్ని వర్గాలను ఒకతాటి మీద తీసుకొచ్చి తెలంగాణ సమాజం ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యేటట్టు కృషి ఎవరిదంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు. కాబట్టి ఈరోజు డిసెంబర్ 9 రోజు అనౌన్స్మెంట్ జరిగింది. దీన్ని విజయ దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంలో మన తెలంగాణ అమరవీరులకి ముందు వారికి కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాను. చాలామంది తెలంగాణ అమరులు అయ్యారంటే ఆ రోజు డిలే అవుతున్న కొద్దీ చాలామంది ఆ రోజు ప్రాణత్యాగం చేస్తున్న సందర్భంలో కేసీఆర్ గారు ఏ విధంగా బాధపడ్డారనేది మాకందరికీ తెలుసు. ఆ రోజు అందరం కూడా ఒక శ్రీకాంతాచార్య అని, లేకపోతే ఒక యాదయ్య అని, ఒక యాదిరెడ్డి అని ఇలా ఒకరొకరిని గుర్తు చేసుకుంటే వాళ్ళు తెలంగాణ రావాలి అని ఏ విధంగా కోరిక ఉండింది వాళ్ళకు. వాళ్ళు ప్రాణాన్ని త్యాగం చేస్తున్నప్పుడు కూడా జై తెలంగాణ అనుకుంటూ ప్రాణత్యాగం చేసిన సందర్భం గుర్తు చేసుకుంటూ వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని చాలామంది ఈ మధ్య మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారి రోల్ ఏంటి అని మాట్లాడతారు. తెలంగాణ ఉద్యమంలో ఒక పెద్ద మనిషి మాట్లాడినాడు, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి రోల్ ఏంటి? ఇక అంతకన్నా మూర్ఖులు ఎవరు ఉన్నారు మాట్లాడేటోళ్ళు. ఎందుకంటే కేసీఆర్ గారి రోల్ ఏంటి అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం రావాలని ఏ విధంగా వారు ఒక్కతాటి మీదకి వచ్చి అందరినీ తీసుకొచ్చి సమాజాన్ని ఏకం చేశారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈవెన్ చిదంబరం గారు కూడా ప్రకటన చేస్తున్న సందర్భంలో కేసీఆర్ గారు మీ దీక్షను విరమించండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రాసెస్ స్టార్ట్ అయిందని అనౌన్స్మెంట్ చేస్తున్నారు. కానీ ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఈడ మాట్లాడుతున్న సందర్భం ఏదైతే ఉందో తెలంగాణ సమాజం క్షమించదు. మరొకసారి కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేసి తెలంగాణ సమాజానికి అంతా కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు, ఒక్కొక్క రంగాన్ని ఎంచుకొని తెలంగాణ వస్తే చిమ్మ చీకటి అవుతుంది, తెలంగాణ వస్తే కరువు కాటకాలు వస్తాయి, తెలంగాణలో పుట్టిన వాళ్ళకి పాలన చేతన కాదు, ఇలాంటి మాటలన్నీ కూడా పటాపంచలు చేస్తూ 24 గంటల కరెంట్ వచ్చేటట్టు చేస్తున్నారు. చెరువులని కుంటలని మిషన్ కాకతీయ తీసుకొచ్చి ప్రతి చెరువుని కూడా పూడికితే తీసి నిండు కుండల్లాగా ఉండేటట్టు చెరువులను ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందించే కార్యక్రమాన్ని తీసుకొచ్చున్నారు. పరిశ్రమలు ఈ రాష్ట్రానికి లైన్ కట్టేటట్టు ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నారు. పటిష్టమైన శాంతి భద్రతలు మెయింటైన్ చేస్తున్నారు. అన్ని రంగాల్లో కూడా తెలంగాణ అగ్రగామిగా నిలిపిన వ్యక్తి ఎవరంటే కేసీఆర్ గారు. 2 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో పాలన ఎట్లా జరుగుతుందని ఇప్పుడు ఆ బెలూన్లు అమ్ముతున్న వ్యక్తి చెప్తున్నారు. 2 సంవత్సరాల నుండి రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోయింది. రాష్ట్రాన్ని అంతా భ్రష్టు పట్టించున్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యం చేస్తున్నారు అనేది సామాన్యులు కూడా మాట్లాడుతున్న సందర్భంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మరొక్కసారి మేల్కొని తెలంగాణ రాష్ట్రం బాగుండాలంటే, ఈ సమాజం బాగుండాలంటే, రాష్ట్రం ముందు వరుసలో ఉండాలంటే ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామ రక్ష. జై తెలంగాణ, జై